రోడ్ల పరిస్థితి చూస్తే ఇంతకన్నా దారుణమైన రోడ్లు ఎక్కడా ఉండవేమో ప్రపంచంలో అన్నట్టుగా ఉన్నాయి ఈ రోడ్లు. రోడ్లు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి మనకు నిధులు లేని సమయంలో గత ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు, ఆ నిధులన్నీ అడ్డగోలుగా వాడేస్తే రోడ్లు వేయలేకపోయాయి. అందుకే సైకో జగన్ గుంతల పథకం తీసుకుని ఎంత దారుణంగా ఉన్నాయంటే 2.5 రోజులు నడిచేదని కాలంతా నొప్పిల్లాడు. రాష్ట్రంలో అన్ని రోడ్లు అట్లన్నాయి, గుంతలున్నాయి, కానీ అక్కడ కనీసం రోడ్ అనే కనపడుతుంది. ఇక్కడ రోడే లేదు, అసలు ఎవరిని చూడలేకపోయా నడిచేటప్పుడు. ముందలా నడుచుకుంటే నేను చిక్కులు చూడాలి ఎక్కడ పడతానో నేను. అంత గుంతలు, అక్కడ రోడ్ ఎక్కడుందా అని గుంతలు కాదు తల్లి, రోడ్ ఎక్కడుందో ఎత్తుక్కోవాల్సి వచ్చింది. ఇది ఒకటి సొత్తు కాదు ఈ దేశం. మా తల్లి చెప్పినట్టు చేపల చెరువులు, వరి పొలాలు, ఈ అన్ని రోడ్ల పార్ట్ హోల్స్ అన్ని క్లియర్ చేయడానికి ఆర్ఐడిఎఫ్ ద్వారా 400 కోట్లు 1250 కిలోమీటర్లకి, అప్గ్రేడేషన్ ఆఫ్ స్టేట్ హైవేస్ అండ్ అదర్ రోడ్స్ ఒక 600 కోట్లు, ఇంకో పక్క ఇంటెన్సివ్ ప్యాచ్ వర్క్ 5946 కిలోమీటర్లు ఒక 500 కోట్లు. ఏం చెప్పాలి కానీ ఇప్పుడు అంటాడు మళ్ళా నేను రోడ్లన్నీ వేస్తానని. ఏంటి పోగాలం వచ్చిన కేసు ఏంటి? అయిపోయింది కదా రోజులు, ఇంకుండేది ఎన్ని రోజులు? ఈ రోజులు నువ్వు చేసేది ఏంటి? ఎందుకు ఈ డ్రామాలు? ఎవరి కోసం ఈ డ్రామాలు అడుగుతుంది? ఇంకా మన ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నాయి ముఖ్యమంత్రి.